అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. మీనరాశి వారికి ఏప్రిల్ 17, 18, 19 తేదీలలో జరగబోయేది తెలిసే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. నక్కతోక తొక్కినట్లే అదృష్టం అనేది కలిసి రాబోతుంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయద్దండి. చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతుందనేది కూడా పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందుకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మా వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి. మీనరాశి వారు గురుదేవుడి అనుగ్రహంతో జన్మించిన దైవిక శక్తుల సమ్మేళనం. మీలో దయాగుణం, కరుణ, సున్నితత్వం అందరినీ ఆకట్టుకుంటాయి. జలతత్వంతో కూడిన చివరి రాశి కావడం వల్ల మీలో లోతైన భావాలు, ఆధ్యాత్మిక ఆలోచనలు సహజంగానే ఉంటాయి. మీ మనసు సముద్రంలా విశాలమైనది. ఇతరుల బాధలను స్పందించి సహాయం చేసేందుకు ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. మీలోని సృజనాత్మకత, కళాత్మక నైపుణ్యత అసాధారణమైనవి. మీరు కవులు, చిత్రకారులు, సంగీతకారులుగా ఉత్తమంగా రాణిస్తారు. మీ అంతర్జాల సంజ్ఞాలను అర్థం చేసుకునే సామర్థ్యం మిమ్మల్ని ప్రత్యేకంగా నిలబెడుతుంది. ఈ లక్షణాలు మిమ్మల్ని ఒక అద్భుతమైన వ్యక్తిగా మలుస్తాయి. మీనరాశి వారు అత్యంత త్యాగశీలులు, సేవాభావంతో నిండిన మనసు కలిగి ఉంటారు. నెట్టిన ప్రభావం వల్ల మీరు ఇతరులకు సహాయం చేయడానికి ఎక్కువగా ముందుకుంటారు. ఆత్మవిశ్వాసం, సానుకూల దృక్పథం మిమ్మల్ని కష్ట సమయాల్లో ముందుకు నడిపిస్తాయి. మీరు సమస్యలను పెద్దగా పట్టించుకోరు. సరళమైన మనసుతో సహజంగా సంభాషించే నైపుణ్యంతో అందరితో సులభంగా కలిసిపోతారు. మీ ఊహాశక్తి అద్భుతమైనది. కల్పన లోకంలో ఎప్పుడు విహరిస్తూ ఉంటారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు సృజనాత్మకంగా పరిష్కారం కనబడగలదు. మీ లక్షణం వల్ల కళలు, సాహిత్యం, నృత్యం వంటి రంగాల్లో రాణిస్తారు. మీలోని ఈ విశిష్ట గుణాలు మిమ్మల్ని సమాజంలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని అందిస్తాయి. జ్యోతిష్యం ప్రకారం మీనరాశిలో ఒక అసాధారణమైన ఆధ్యాత్మిక శక్తి ఉంటుంది. గురు ప్రభావం వల్ల మీరు స్వభావంగానే నాలెడ్జ్ కలిగిన వ్యక్తులు, వివేకవంతులు. మీ ఆలోచనలు, భావనలు అర్థం చేసుకోవడంలో మీరు దిట్ట. అందుకే మీరు ఆధ్యాత్మిక మార్గదర్శకంగా, వైద్యులుగా, మానసిక నిపుణులుగా రాణిస్తారు. మీరు క్షమాగుణం కలిగి ఇతరుల తప్పులను సులభంగా క్షమించగలరు. నదీ ప్రవాహంలో అడ్డంకులను దాటుకుంటూ ముందుకు సాగిపోతారు. మీలో అసాధారణ కళల శక్తి, భవిష్యత్తును ఊహించగలిగే సామర్థ్యం మిమ్మల్ని ప్రత్యేకమైన వ్యక్తిగా నిలబెడుతుంది. మీ అసాధారణమైన గుణం మొత్తం రాశి చక్రంలో మిమ్మల్ని ఒక అద్భుతమైన వ్యక్తిగా మారుస్తాయి. మీనరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. మీనరాశి వారికి ఈ వారం కుటుంబ జీవితంలో మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. వారు ప్రారంభంలో కుటుంబ సభ్యులతో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు కలగవచ్చు. మీ జీవిత భాగస్వామ్యం మీకు అన్ని విషయాల్లో మద్దతుగా నిలుస్తారు. ఇది మీ మానసిక బలాన్ని ఇస్తుంది. పెద్దవారితో మాట్లాడేటప్పుడు మీ మాటల్లో మర్యాద ఉండేలా చూసుకోండి. పిల్లలతో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం చేయండి. మీ రహస్యాల కుటుంబ సభ్యులతో కూడా పంచుకోకుండా ఉండడం మంచిది. వీలైతే కుటుంబంతో కలిసి ఏదైనా ఆధ్యాత్మిక ప్రదేశానికి వెళ్ళడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. వారాంతంలో కుటుంబ సమావేశం లేదా వేడుక జరిగే అవకాశం ఉన్నది. అలాంటి సందర్భాల్లో కొందరు బంధువులు మీతో మాటలు పెంచే అవకాశం ఉన్నది. కానీ మీరు శాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. మీ తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ప్రత్యేకంగా మీనరాశి ఉద్యోగులకు ఈరోజు మిశ్రమ ఫలితాలను అందిస్తాయి. వారం ప్రారంభంలో కార్యాలయాల్లో కుట్రల వంటి పరిస్థితులు తలెత్తవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మీ సహ ఉద్యోగులు, అధికారులతో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగించాలి. వారితో అనవసర వాదనలకు దిగకండి. మీడియా, ప్రచురణ రంగాల్లో పనిచేసే వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు గొప్ప ప్రయోజనాలు పొందవచ్చు. అలాగే ఫ్యాషన్ డిజైన్ రంగంతో మంచి అవకాశాలు పొందుతారు. బుధవారం తర్వాత మీ కార్యాలయంలో పరిస్థితులు మెరుగుపడతాయి. పనిలో కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉన్నది. వాటిని సవాలుగా తీసుకొని ముందుకు సాగండి. మీ సామర్థ్యాలపై మీకు నమ్మకం ఉండాలి. మీ పనిని సకాలంలో పూర్తి చేయడానికి ప్రాధాన్యత ఇవ్వండి. కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడానికి ఇది మంచి సమయం. ఇతరులు మిమ్మల్ని గమనిస్తున్నారని గుర్తుపెట్టుకోండి. కాబట్టి ప్రవర్తన, పని నాణ్యత పట్ల శ్రద్ధ వహించండి. మీనరాశి వారికి ఈ వారం ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. ఆకస్మిక ఆర్థిక నష్టం జరిగే అవకాశం ఉన్నది. కాబట్టి అనవసర ఖర్చులను నియంత్రించడం మంచిది. ఎవరికి పెద్ద మొత్తంలో డబ్బు అప్పుగా ఇవ్వడం మానుకోండి. మీ పొదుపు వినియోగంపై శ్రద్ధ చూపండి. విలువైన వస్తువులు భద్రంగా ఉంచుకోండి. ఎక్కువ మొత్తంలో నగదు తీసుకెళ్లకుండా ఉండడం మంచిది. పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు నిపుణుల సలహా తీసుకోవడం. ఆన్లైన్ మోసాల నుండి దూరంగా ఉండండి. అనవసరమైన ఆర్థిక ప్రలోభాలకు లొంగవద్దు. కొత్త ఆదాయ మార్గాలు లభించే అవకాశాలున్నాయి. మీ నైపుణ్యాలను ఉపయోగించి అదనపు ఆదాయాన్ని సంపాదించవచ్చు. ఖర్చులు జాగ్రత్తగా నియంత్రించండి. సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ లాంటి పద్ధతుల పెట్టుబడి పెట్టడానికి ఇది మంచి సమయం.
మీనరాశి వ్యాపారస్తులకు ఈ వారం మిశ్రమ ఫలితాలను అందిస్తుంది. వారం ప్రారంభంలో కొన్ని సవాళ్లను ఎదుర్కోవలసి రావచ్చు. వ్యాపార భాగస్వాములు మీకు మోసం చేయవచ్చు, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అన్ని ఒప్పందాలను జాగ్రత్తగా పరిశీలించిన తర్వాతే సంతకం చేయండి. మీడియా, ప్రచురణ, ఫ్యాషన్ డిజైన్ల రంగాలలో వ్యాపారం చేసేవారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. కొత్త వ్యాపార అవకాశాలు లభించవచ్చు. మీ వ్యాపార పరిస్థితి మెరుగుపడతాయి. మీ రహస్య వ్యాపార ప్రణాళికలను ఎవరితోనూ పంచుకోకండి. మీ ప్రత్యుత్తరులు మీకు వ్యతిరేకంగా కుట్రలు పన్నవచ్చు. వారం మధ్యలో కొత్త కస్టమర్లు లేదా క్లయింట్లు లభించే అవకాశం ఉన్నది. వారంతలో కొత్త వ్యాపార భాగస్వాములతో కలిసి పనిచేయవలసి రావచ్చు. వారితో మంచి సంబంధాలు నెలకొల్పడానికి ప్రయత్నం చేయండి. ఆన్లైన్ వ్యాపారానికి కూడా ఇది మంచి సమయం. మీనరాశి వారి ఆరోగ్యం ఈ వారం ప్రత్యేక శ్రద్ధ అవసరం. మీరు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లయితే మీ మందుల గురించి అజాగ్రత్తగా ఉండకూడదు. నియమిత సమయానికి మందులు తీసుకోవడం మర్చిపోవద్దు. కడుపు నొప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు, కాబట్టి మీ ఆహార అలవాట్లపై శ్రద్ధ పెట్టండి. మధుమేహం ఉన్నవారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. అన్ని రకాల చెడు అలవాట్లను నియంత్రించుకోండి. ఎక్కువ నీరు తాగడం, పండ్లు, కూరగాయలు తినడం వంటి ఆరోగ్యకరమైన అలవాట్లను పాటించండి. వ్యాయామానికి సమయం కేటాయించండి. వారం మధ్యలో ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉన్నది. ఒత్తిడికి తగ్గించుకోవడానికి ధ్యానం లేదా యోగా చేయడం మంచిది. సరైన విశ్రాంతి తీసుకోండి. ఆహార నాణ్యతను జాగ్రత్తగా చూసుకోండి. ముఖ్యంగా బయట తినే ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండండి. వారాంతంలో క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుంది. మీనరాశి విద్యార్థులకు ఈ వారం మంచి ఫలితాలను అందిస్తుంది. మీ చదువుపై దృష్టి పెట్టడానికి ఇది మంచి సమయం. మీరు మీ సామర్థ్యాలపై నమ్మకం కలిగి ఉండాలి. అన్ని పరిస్థితుల్లో సానుకూలంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. దీనివల్ల మీ చదువులో మెరుగైన ఫలితాలు సాధించగలరు. కళ సంబంధిత విషయాల్లో, మీడియా, డిజైన్ రంగాలలో ఆసక్తి ఉన్న విద్యార్థులకు ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. మీ సృజనాత్మక నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి ఇది మంచి సమయం. కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు కఠినంగా కృషి చేయాలి. మీ చదువులో ఎవరైనా సహాయం అవసరమైతే మీ గురువులను లేదా తోటి విద్యార్థులను సంప్రదించడానికి వెనకాడవద్దు. అధీన సమూహాల్లో చేరడం వల్ల లాభం పొందవచ్చు. వారాంతాల్లో చదువుకు సంబంధించిన ఒత్తిడి పెరగవచ్చు, కానీ సానుకూల దృక్పథంతో దానిని ఎదుర్కోండి. మీనరాశి వివాహితులకు ఈ వారం ప్రత్యేకంగా ఉంటుంది. మీరు చాలా రొమాంటిక్ మూడ్లో ఉంటారు. మీ జీవిత భాగస్వామికి మీ పట్ల గౌరవం, ప్రేమ భావనలు ఉంటాయి. బుధవారం తర్వాత మీ దాంపత్య జీవితానికి అనుకూలంగా ఉంటుంది. వైవాహిక సంబంధాలలో మీరు కొత్తదనాన్ని అనుభవిస్తారు. మీ జీవిత భాగస్వామితో కలిసి కొత్త ప్రదేశాలను సందర్శించడానికి ప్రణాళికలు వేయవచ్చు. ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి సమయం కేటాయించండి. మీ భావాలను నిజాయితీగా పంచుకోండి. అయితే మీ రహస్యాలను మీ జీవిత భాగస్వామితో కూడా పంచుకోకపోవడం మంచిది. తెలియని భయం మీ మనసులో కలవర పెడుతూనే ఉంటుంది. దాన్ని అధిగమించడానికి ప్రయత్నం చేయండి. మీ భాగస్వామి మీకు మద్దతుగా నిలుస్తారు. అది మీకు ధైర్యాన్ని ఇస్తుంది. వారాంతంలో రొమాంటిక్ డిన్నర్ లేదా ఊరు బయట విహారయాత్రకు వెళ్ళవచ్చు. మీనరాశి ప్రేమికులకు ఈ వారం మంచి సమయం. మీరు చాలా రొమాంటిక్ మూడ్లో ఉంటారు. మీ ప్రియమైన వ్యక్తితో కలిసి సమయాన్ని ఆస్వాదిస్తారు. బుధవారం తర్వాత మీ ప్రేమ జీవితం మరింత ఆనందకరంగా మారుతుంది. మీ రహస్యాలను మీ ప్రియమైన వ్యక్తితో పంచుకోకుండా ఉండడం మంచిది, కానీ మీ భావాలను నిజాయితీగా వ్యక్తం చేయండి. మీ మధ్య అపార్థాలు రాకుండా చూసుకోండి. తెలియని భయం మీ మనసులో కలవర పెడుతూనే ఉంటుంది, కానీ దాన్ని అధిగమించడానికి ప్రయత్నం చేయండి. కొత్త ప్రేమ సంబంధాల్లో ఉన్నవారికి ఈ వారం కొన్ని సవాళ్లను తీసుకొస్తుంది. మీ ప్రియమైన వ్యక్తి గురించి ఇంకా బాగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. వారం మధ్యలో మీ ప్రియమైన వ్యక్తితో కలిసి ఏదైనా ప్రత్యేకమైన ప్రదేశానికి వెళ్ళే అవకాశం ఉన్నది. అది మీ సంబంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది. మీనరాశి వారికి ఈ వారం ప్రతికూల ప్రభావాలను తగ్గించుకోవడానికి చేసుకోవాల్సిన కొన్ని పరిహారాలు. గురువారం రోజున పీతాంబరధారి అయిన విష్ణుమూర్తి పసుపు, కుంకుమ అర్పించి పూజ చేయండి. వాస్తు దోషాలను సరిదిద్దుకోవడానికి ఇంట్లో శంఖాన్ని ఉంచుకోండి. ప్రతిరోజు ఉదయం ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రాన్ని 108 సార్లు జపించండి. జలస్యాలకు దగ్గర ఉన్న దేవాలయాలను సందర్శించి దాన ధర్మాలు చేయండి. పసుపు రంగు వస్త్రాలను ధరించడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. గురువారం రోజున కేసరి భోజనాన్ని బ్రాహ్మణులకు దానం చేయండి. అమావాస్య రోజు పితృదేవతలకు తర్పణం ఇవ్వడం వల్ల పితృదోషం తొలగిపోతుంది. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మంగళవారం రోజున హనుమాన్ దేవాలయాన్ని సందర్శించి సింధూరాన్ని అర్పించాలి. కుటుంబ సామరస్యం కోసం శివలింగానికి పాలతో అభిషేకం చేయండి. ఈ వారం మీనరాశి వారు గురుగ్రహం యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నం చేయండి. అందుకోసం గురువారం రోజున దాన ధర్మాలు చేయడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. గురు ఆరాధన మీకు ప్రస్తుతం ఎదురవుతున్న అన్ని సమస్యలకు పరిష్కారం అవుతాయి. మీనరాశికి గురుడు కారణం కాబట్టి గురు బలం పెరగడానికి ఈ రాశి మంచి ఫలితాలు లభిస్తాయి.
కాబట్టి చూసారు కదండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి. అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.